హలో ఫ్రెండ్స్, గడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ డాకు మహారాజు నేటితో 50 రోజులు కంప్లీట్ చేసుకున్నది. ఎక్కడెక్కడ ఏ సెంటర్లలో 50 రోజులు ఆడింది, నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ నెంబర్ 1 ఎక్కడ కొనసాగుతుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. ఎందుకంటే స్ట్రైక్ పడ్డది, వీడియోలు ముందుకు వెళ్ళట్లేదు. లైక్ చేస్తే కొంతవరకు బూస్ట్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి మన వీడియో చూడండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th బ్లాక్ బాస్టర్ డాకు మహారాజు. వరుసగా ప్రతి సినిమా 50 రోజులు 100 రోజులు ఆడుతూనే ఉన్నాయి. అఖండ 50 రోజులు 100 రోజులు, వీరసింహారెడ్డి 50 రోజులు 100 రోజులు, భగవంత్ కేసరి కూడా రాయలసీమలో 50 రోజులు 100 రోజులు. లేటెస్ట్ పోటీలో రిలీజ్ అయ్యి సినిమా ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూనే ఉంది. నెట్ఫ్లిక్స్లో దుమ్ము దుమారం లేపుతూనే ఉంది. థియేటర్లో నేటితో 50 రోజులు కంప్లీట్ చేసుకున్నది డాకు మహారాజు. ఇది అరుదైన రికార్డు, ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డు. వరుసగా 4 సినిమాలు 50 రోజులు ప్రతి సినిమా ఆడిందంటే రాయలసీమ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో ఇది తెలుగు సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ ఇక విజయవాడలో 50 రోజులు ఆడింది, కడప సెంటర్లలో 50 రోజులు ఆడింది, హిందూపూర్లో ఒక థియేటర్లో 50 రోజులు ఆడింది, ఆదోని 50 రోజులు ఆడింది, గుంటూరు గుంతకల్లు 50 రోజులు ఆడింది, ఇక చిలకలూరిపేట 50 రోజులు ఆడింది, తెనాలి 50 రోజులు ఆడింది, ఒంగోలు 50 రోజులు ఆడింది, అమలాపురం 50 రోజులు, బెంగళూరు 50 రోజులు. టోటల్ 10 సెంటర్లలో డాకు మహారాజు దిగ్విజయంగా ఎన్ని సినిమాలు పోటీలో రిలీజ్ అయినా కానీ పోటీలో ఉన్నా కానీ 50 రోజులు అనేది ఆడింది. కొన్ని ప్రాంతాలు నందమూరి బాలకృష్ణకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హైదరాబాద్ నైజాంలో 100 రోజులు ఆడితే కొన్ని ఏరియాలో 200-300 రోజులు ఆడతాయి. హైదరాబాద్లో ఒక 50 రోజులు ఆడితే మాత్రం అక్కడ 150-200 రోజులు ఆడుతుంది. కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బాలకృష్ణకు కల్ట్ ఫ్యాన్ బేస్, ఫ్యామిలీలు రిపీటెడ్గా చూస్తాయి. కాబట్టి కొన్ని సినిమాలు 100 రోజులు ఆడినాయి, అవి అఖండ, వీరసింహారెడ్డి. ఇంకా లేటెస్ట్ గా డాకు మహారాజు కూడా 50 రోజులు 10 సెంటర్లలో కంప్లీట్ చేసుకున్నది. ఇంకా డాకు మహారాజు థియేటర్లో ఎలాంటి సౌండ్ వచ్చిందో థియేటర్లో ప్రొడ్యూసర్ కూడా చెప్పిండ్రు. ఈ సినిమా 120-130 కోట్ల దాకా షేర్ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ కొంచెం తగ్గింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, కొంత ప్రాంతాల్లో దెబ్బ కొట్టింది. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ఇంకా కలెక్షన్స్ రావాలి, కానీ సోలో రిలీజ్ ఉంటే ఈ సినిమా రేంజ్ వేరేగా ఉంటుండే. కానీ ఫ్యామిలీ ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీ సినిమా దెబ్బ కొట్టింది. అదే సంక్రాంతికి వస్తున్నాం, అయినా కానీ పర్వాలేదు, సినిమా ఎక్కడ తగ్గకుండా రికార్డు స్థాయి షేర్ రాబట్టింది. థియేటర్లో ఎలాంటి సౌండ్ ఇచ్చిందో. ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా పాకిస్తాన్లో కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది డాకు మహారాజు. ఇది ఒక విచిత్రం. అసలు చెన్నైలో అయితే తమిళ లాంగ్వేజ్లో ఈ సినిమా షార్ట్ వీడియోలు తమిళంలో, మలయాళంలో, కన్నడలో అయితే ఏమని ఊపుతుందా, దుమ్ము లేపుతుంది బాలకృష్ణ సినిమా. ఎప్పుడు డబ్బింగ్ చేసిన లాంగ్వేజ్లో అయితే ఇంతగానో రికార్డు స్థాయి వ్యూస్ సాధించలేదు. తమిళలో అయితే థియేటర్లో ఎందుకు మిస్ అయిపోయినాం, చాలా వరకు అప్పట్లో అఖండ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఏ విధంగా ఓటీటీలో టీవీలో చూసిన తర్వాత ఎలాంటి కామెంట్లు చేశారో, అదర్ లాంగ్వేజ్ డాకు మహారాజ్ ఇప్పుడైతే థియేటర్లో మిస్ అయిపోయినాం, ఫస్ట్ పబ్లిసిటీ చేసి మంచిగా రిలీజ్ చేసి ఉంటే థియేటర్లో చూసేచోళ్ళం, అలాంటి కామెంట్ వినపడుతున్నాయి. సినిమా కంటెంట్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంది. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. ఒక దబిడి అనే సాంగ్ అసలు 2 months తర్వాత ఎక్కింది కదా, ప్రతి ఒక్కరిని ఊపేస్తుంది. ఇక బీజిఎం నెక్స్ట్ లెవెల్, ఎక్కడ చూసినా డాకు మహారాజు బీజిఎం. కానీ సినిమా బిఫోర్ 2 months నుంచి ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఉంటే దీని రిజల్ట్ అనేది వేరేలాగా ఉంటుండే. కొన్ని సాంగ్స్ ఉంటాయి ఇమీడియట్లీ ఎక్కువ, ఒక 50 days తర్వాత అవి క్యాచీగా ఉంటాయి ఆ ట్యూన్స్. కొన్ని బీజిఎం కూడా ఇమీడియట్లీ ఎక్కువ, కొన్ని రోజుల తర్వాత అవి వెంటాడుతూనే ఉంటాయి. సేమ్ డాకు మహారాజ్ స్పాన్ పీరియడ్ టైంలోనే రిలీజ్ చేసి అన్ని సాంగ్స్ పటాపట ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల సినిమా అనుకున్నంత రేంజ్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయినా కానీ బాలకృష్ణ కెరీర్లో 4th బ్లాక్ బస్టర్గా నిలిచింది. 100 కోట్ల షేర్ అని ఎక్స్పెక్ట్ చేశారు, అదే తగ్గింది సినిమా. దిగ్విజయంగా 10 సెంటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న డాకు మహారాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ సీనియర్ హీరో అయినా ప్రతి హీరో అయినా కానీ వరుసగా 4 సినిమాలు 50 రోజులు ఆడినాయంటే రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో అది అరుదైన రికార్డు, బాలకృష్ణకే సొంతం. అఖండ 2 సినిమా అప్డేట్ అయితే మామూలుగా లేదు, సపరేట్గా మాట్లాడాలి. హిమాలయాల్లో పవర్ఫుల్ లొకేషన్స్,
అంత క్యాచీగా ఉండే లొకేషన్స్, ఎప్పుడు చూడని లొకేషన్స్, నేచురల్గా ఉండే లొకేషన్స్ బోయపాటి సీన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాడంట. సెట్టింగ్ నో సెట్టింగ్, అఖండ ఓన్లీ రియల్ విజువల్స్ కోసమే హిమాలయాలో ఒక తపస్సు చేసి సెలెక్ట్ చేస్తున్నాడంట బోయపాటి శ్రీను. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అఖండ మాత్రం. అఖండ తర్వాత మళ్ళీ మన వీరసింహారెడ్డి డైరెక్టర్ ఉంటున్న గోపిచంద్ మల్లేని. కానీ ఒక రిక్వెస్ట్, పొరపాటున కూడా హరీష్ శంకర్కి మాత్రం బాలకృష్ణ సినిమా అవకాశం రావద్దు, బాలకృష్ణ అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే హరీష్ శంకర్తో ఇస్తే ఒక గతంలో ఒక మాట చాలా మందిని బాధ పెట్టారు. తెలపాటున కూడా, ఎందుకంటే డిజాస్టర్ డైరెక్టర్, ఎందుకంటే వివి నాయక్ ఇలా చిరంజీవి ఫ్యానే, కానీ అలాంటి జెన్యున్ పర్సన్కి ఇచ్చినా పర్లేదు, కానీ హరీష్ శంకర్కి మాత్రం బాలకృష్ణ అవకాశం ఇవ్వద్దు. ఇస్తే ఆ సినిమా పోయినట్టే. ఇంకా తన మహారాజు 10 సెంటర్లలో 50 రోజులు ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డ్ అని చెప్పుకోవచ్చు.